ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు. ఈ సమయమందు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. కీర్తన భాగం 7వ కీర్తన 11వ వచనం. కీర్తన భాగం 7వ కీర్తన 11వ వచనం. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చు దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏంటండి? న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చు దేవుడై ఉన్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన న్యాయవంతుడు, యథార్థవంతుడు. నీతి న్యాయములు దేవునిలోనే ఉన్నాయి. ఈ లోకములో ఆదాము మొదలుకొని నేటి వరకు ఎవరైతే జన్మనిచ్చి ఈ దినమందు జన్మించారో వారందరి వరకు ఎవ్వరిలోనూ న్యాయము లేదు. న్యాయము గల దేవాది దేవుడు ఆయనే. ఆయన న్యాయమును బట్టి తీర్పు తీరుస్తాడంట. చాలామంది వారికి కలిగినటువంటి ఇబ్బందులను బట్టి, అది ఆస్తి తగాదాలు అవ్వవచ్చు, ఒకవేళ ఆర్థిక సమస్యలు అవ్వవచ్చు. అంటే కొంతమంది దగ్గర ఎవరైనా ధనము తీసుకొని ఆ ధనము ఇవ్వలేని పక్షంలో ఉన్నప్పుడు వారు కోర్టు సమస్యలు, అంటే కోర్టులకు వేసి వారి జీవితంలో న్యాయం కోసం కొంతమంది పోరాడతారు. అయితే సరైనటువంటి న్యాయము జడ్జిలు కూడా ఇవ్వలేరు, పోలీసులు కూడా ఇవ్వలేరు, లాయర్లు కూడా ఇవ్వలేరు, గ్రామ ప్రెసిడెంట్లు కూడా ఇవ్వలేరు. ఈ లోకములో వారికి ఎటైతే లాభము చేకూర్చబడుతుందో వారి పక్షముగానే మాట్లాడతారంటే అన్యాయం. అది న్యాయముగా ఎవరు మాట్లాడలేరు. న్యాయముగా ఎవరైనా ఉన్నారు అంటే ఈ లోకములో లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారే. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు, ఆయనే పరిశుద్ధుడు. ఆయనలో న్యాయం ఉన్నది, ఆయనలో యథార్థత ఉన్నది, ఆయనలో పరిపూర్ణత ఉన్నది. ఈయన ద్వారాగా మాత్రమే మనకు న్యాయం కలిగిద్ది, కానీ ఎవరి ద్వారాగా న్యాయం కలగదు. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నా నీ నీతిని బట్టి అక్కడ న్యాయము తీర్చును. ఎవరైతే చెడు నడత నడుస్తారో వారు నరకాగ్నికి పోతారు. ఎవరైతే మంచి నడక, మంచి ప్రవర్తన కలిగి ముందుకు భక్తి కలిగినటువంటి మార్గంలో నడుస్తారో వారికి దేవుడు న్యాయం చేసి పరలోక రాజ్యానికి పంపిస్తారు. కాబట్టి న్యాయవంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చు దేవుడై ఉన్నాడు. ఎవరు న్యాయం చేయలేరు, అందరూ అన్యాయస్తులే, అన్యాయంగా ఆలోచించేవాళ్ళే. కానీ ఒక్కడు న్యాయం చేయు దేవుడు, ఆయన ఒక్కడే న్యాయవంతుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ న్యాయవంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మనం వెంబడిస్తున్నాం. ఆయన సన్నిధిలో మనం జీవిస్తున్నాం. ఆయన ద్వారాగా మాత్రమే మనకు న్యాయము కలిగిద్ది. కాబట్టి ఆ న్యాయ మార్గములు ఎల్లప్పుడూ ముందుకు సాగిపోదాం. తొందరపడి అన్యాయపు మాటలు మాట్లాడి తొందరపడి ఇతరుల పక్షముగా మనం ఎప్పుడు తీర్పు తీర్చకుండా దేవునికి అప్పచెప్తే దేవుడే న్యాయం చేస్తాడు. కాబట్టి ఇతరుల గురించి ప్రార్థన చేసే వారముగా, ఇతరుల గురించి మంచిగా ఆలోచించే వారముగా ప్రభు సన్నిధిలో స్థిరపడదాం. దేవుని ద్వారాగా న్యాయ మార్గములో ఉన్నప్పుడు, అంటే న్యాయ తీర్పులో ఉన్నప్పుడు దేవుడు మనకి మంచి న్యాయము తీర్చి ఆయన రాజ్యానికి తీసుకువెళ్ళబోతున్నాడు. కాబట్టి ఆ న్యాయవంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడించి ఆయన సన్నిధిలో స్థిరపడదాం. ఆయన బండపైన మన కుటుంబాలు కట్టుకుందాం. ఈ మాటలు మన వినికిడిలో ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, మీకు స్తోత్రం. నువ్వు న్యాయమును బట్టి తీర్పు తీర్చు దేవుడవై ఉన్నావయ్యా. అయ్యా, తొందరపడి ఎవరి విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా బహు జాగ్రత్త కలిగి, తెలివి వివేకము కలిగి, ఆలోచన కలిగి ముందుకు సాగిపోయే గొప్ప కృప మాకు దయచేయండి. ప్రతి ఒక్కరూ ఈ వాక్యమును వింటున్న వారందరూ దీవించబడడానికి సహాయం చేయండి. ఎవరైతే ఏ కుటుంబాల్లో అన్యాయము చేత దుఃఖములో బాధలో ఉండిపోయారో వారందరికీ మీరు న్యాయం చేసి వారందరినీ దీవించి మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ యేసు మీ బలము కలిగినటువంటి నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.
త్రియేక దేవుని కృప ఇప్పుడును ఎల్లప్పుడును ఈ వాక్యమును వీక్షించిన ప్రతి ఒక్కరికి, లోకములున్న సర్వమానవాళికి సదా తోడి నడిపించును గాక. ఆమె ఆయన న్యాయవంతుడు. ఆ న్యాయవంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం వెంబడిస్తున్నాం. దేవుడు మనం దర్శించబోతున్నాడు. ఆయన సన్నిధిలో నీతిగా న్యాయముగా ముందుకు సాగిపోదాం. దేవుని యొక్క కృప ఎల్లప్పుడు మనకు తోడుగా నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ వాక్యము చేత మీరు ఆదరించబడ్డారని మేము విశ్వసిస్తున్నాం. కావున ఈ వాక్య పరిచర్య మరింత ముందుకు కొనసాగడానికి ఈ సందేశాన్ని మీ బంధువులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 6303592508. మరిన్ని వర్తమానాల కొరకు ట్రూ లివింగ్ గాడ్ మినిస్ట్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.